ఏవెన్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై నెగ్గిన విశ్వాసం. పెద్దంబర్పేట్ 30 అన్నారం వార్డు ఆఫీసులో ఆర్డీఓ మున్సిపల్ కమిషన్ సమక్షంలో చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై అవిశ్వాసానికి 25 మంది సభ్యులు ఉండగా అందులో 17 మంది హాజరై చేతులెత్తి అవిశ్వాసాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అనంతరెడ్డి మాట్లాడారు. చైర్పర్సన్ స్వప్న చిరంజీవిపై పెట్టిన అవిశ్వాసం ఈ రోజు 17 మంది సభ్యులు బలపరచడంతో అవిశ్వాసం అని ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆమోదంతో తదుపరి చైర్పర్సన్ ఎన్నిక ఉంటుందని ఆర్డీఓ తెలియజేశారు. ఫోన్ తీయరు ఒక్క నిమిషం. ఇప్పుడు పెద్దంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి గారి పైన ఇచ్చిన అవిశ్వాసం మీద జిల్లా కలెక్టర్ గారు ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది. అంటే స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేస్తూ మేము పెట్టిన అవిశ్వాసం నిరూపించుకోవాలని వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన డేట్ మీద మేము మెజార్టీ కౌన్సిలర్లం 2/3 మెంబర్స్ అందరము అటెండ్ అయ్యి మేము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినాము. మేము నెగ్గినట్టు ఇవాళ అక్కడ స్పెషల్ మీటింగ్లో నిరూపణ అయ్యింది. సో ఏదన్నా అఫీషియల్గా ఉంటే మీకు అధికారులు ఇస్తారు. మేము గవర్నమెంట్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజా సమస్యల దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ డేట్ ఏదైతే మళ్ళీ చైర్పర్సన్ ఎన్నుకునే డేట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొద్దిగా ఎర్లీ డేట్ ఇవ్వాలనుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దంబర్పేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్క కౌన్సిలర్లను మరియు ప్రజలను నాయకులను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. వార్డ్ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి టోటల్ మెంబర్స్ ఎక్స్ అఫీషియో తోటి కలిపి 25 మంది సభ్యులు ఉండగా 2/3 కోరం అవసరం ఏదైతే ఉన్నదో ఆ 2/3 కోరం అనగా 17 మంది సభ్యులు హాజరైనారు. తదుపరి మినిట్స్ టేకప్ చేయడం జరిగింది. అట్టి ప్రత్యేక సమావేశంలో 17 మంది చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని బలపరుస్తూ చేతులెత్తి బలపరిచినారు. కాబట్టి అట్టి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిందని ప్రకటిస్తూ మినిట్స్ కండక్ట్ చేసి శ్రీధర్ జిల్లా కలెక్టర్ గారికి తదుపరి చర్యలకై పంపించడం జరుగుతుంది.